జాతీయ అగ్రనేతల చూపు ఇప్పుడు దక్షిణ భారతదేశం వైపు పడిందా? ఇప్పటికే ప్రధాని మోడీ దక్షిణ భారతదేశం నుంచి పోటీ చేయబోతున్నారు అంటూ ఒక వార్త సోషల్ మీడియాని షేక్ చేస్తున్న నేపథ్యంలో సోనియా గాంధీ కూడా దక్షిణ భారతదేశం నుంచే పోటీ చేసే అవకాశం ఉందంటూ కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు వారిదైన శైలిలో విశ్లేషణ అందిస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అలాగే ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. హలో కృష్ణ. సార్, జాతీయ అగ్రనేతల చూపు దక్షిణ భారతదేశం వైపు మళ్ళిందా? దక్షిణ భారతదేశం నుంచే పోటీ చేయాలని ప్రధాని మోదీ అలాగే సోనియా గాంధీ భావిస్తున్నారా? రానున్న ఎన్నికల్లో దక్షిణ భారతదేశం నుంచే వాళ్ళు పోటీ చేసే అవకాశం కనిపిస్తోందా అంటే ఏం చెప్తారు సార్? సో ఈసారి ఎన్నికల్లో, లోక్సభ ఎన్నికల్లో దక్షిణ భారతదేశం అనేది జాతీయ పార్టీలకు చాలా కీలకంగా మారింది. జాతీయ పార్టీలు, మేజర్ పార్టీలు ఏం కనిపిస్తున్నాయి మనకి? బీజేపీ, కాంగ్రెస్ పార్టీ, ఈ రెండే ప్రధానమైనటువంటి పార్టీలు. సో వీటి చూపు ఇప్పుడు దక్షిణ భారతదేశం మీద పడింది. కారణం ఏంటి? బీజేపీకి ఆల్రెడీ ఉత్తర భారతదేశంలో చాలా బలమైనటువంటి రాష్ట్రాలు ఉన్నాయి, ఎంపీలు కూడా వస్తాయని చెప్పి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇన్ కేస్ అక్కడ తగ్గితే ఆ నష్టాన్ని లేదంటే ఆ గ్యాప్ని దక్షిణ భారతదేశం ద్వారా ఫిలప్ చేసుకోవాలనేది బీజేపీ యొక్క ఆలోచన. అదే కాంగ్రెస్ పార్టీకి వచ్చేటప్పటికి కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఏంది? ఉత్తర భారతదేశంలో బలహీనంగా ఉన్నాం, దక్షిణ భారతదేశంలో బలంగా ఉన్నాం, కాబట్టి దక్షిణ భారతదేశంలో మరింత బలం పెంచుకోవడంతో పాటు మరిన్ని సీట్లు వచ్చేలాగా ప్లాన్ చేసుకోవాలనేది కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన. అంటే ఉన్న చోటే వెతుక్కోవాలనేది కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన, లేని చోట వెతుక్కోవాలనేది బీజేపీ యొక్క ఆలోచన. ఈ క్రమంలో దక్షిణ భారతదేశం మీద ఆ రెండు పార్టీల యొక్క కన్ను పడింది. అయితే దక్షిణ భారతదేశం మీద జెండా ఎగరేయాలి అని అంటే ఏం చేయాలి అనేది వాళ్ళు ఆలోచించుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి గత చరిత్రను మనం చూస్తే మెదక్ నుంచి ఇందిరాగాంధీ పోటీ చేసి అప్పట్లో గెలిచారు. సో దాంతో దక్షిణ భారతదేశానికి సంబంధించి కొంత వాళ్ళ పట్ల సానుభూతి పెరిగింది కాంగ్రెస్ పార్టీ పట్ల. ఇప్పటికీ అది కొనసాగుతుంది అనేది బీజేపీ యొక్క అభిప్రాయం, కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం కూడా అదే. సో అలానే ఇప్పుడు నరేంద్ర మోడీ గుజరాత్ నుంచి వారణాసిలో, ఉత్తరప్రదేశ్లో పోటీ చేశారు లాస్ట్ ఎలక్షన్లో అక్కడ నుంచి పోటీ చేశారు. సో దాంతో ఆయనకు ఉత్తర భారతదేశం మొత్తం కూడా అనుకూలంగా మారింది బీజేపీకి. ఆయన వారణాసి నుంచి పోటీ చేశారు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వారణాసి నుంచి పోటీ చేశారు. అంతకుముందు గుజరాత్ కదా, ఫస్ట్ అసలు గుజరాత్ నుంచే కదా ఆయన. సో కాబట్టి ఆ గుజరాత్లో ఎలాగో సొంత రాష్ట్రం, సో దానికన్నా కూడా వేరే రాష్ట్రంలో పోటీ చేస్తే బాగుంటుందని చెప్పి వారణాసి నుంచి పోటీ చేసి ఉత్తర భారతదేశం మొత్తంగా తిరుగులేనటువంటి జెండాని బీజేపీ పాతింది. ఇదంతా చూస్తుంది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? దక్షిణ భారతదేశం మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి కొంత బలంగా ఉంటుంది. దానికి కారణం ఏంటంటే దక్షిణ భారతదేశం మీద ఇందిరాగాంధీ అప్పట్లో వేసినటువంటి ఒక మార్క్ అనేది ఆ పార్టీ యొక్క అభిప్రాయం. సో అందుకే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధినేత్రి, సో అగ్రనేత ఎవరైతే ఉన్నారో సోనియా గాంధీ ఈసారి దక్షిణ భారతదేశం నుంచి పోటీ చేస్తే బాగుంటుంది అనేటువంటి ఒక అభిప్రాయంతో ఉన్నారు. గతంలో కూడా ఆమె బళ్ళారి నుంచి పోటీ చేశారు ఎంపీగా. సో అప్పుడు ఆమెకు ఒక రకమైన హైప్ వచ్చింది. 2004 ఎలక్షన్లు అనుకుంటా, 2004 ఎలక్షన్లో ఆమె బళ్ళారి నుంచి పోటీ చేశారు. ఆ తర్వాత బళ్ళారి నుంచి రాజీనామా చేసి అక్కడ ఆమె కాన్స్టిట్యున్సీకి వెళ్ళిపోయారు. అయితే దక్షిణ భారతదేశంలో పోటీ చేసిన ప్రతిసారి కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అనేటువంటి ఒక అభిప్రాయం కూడా ఉంది. సో అంటే అంతకుముందు ఈ మెదక్లో ఇందిరాగాంధీ పోటీ చేసినప్పుడు మిగతా రాష్ట్రాలు రాకపోయినప్పుడు కూడా దక్షిణ భారతదేశంలో బాగా వచ్చినాయి అని సెంటిమెంట్, ప్లస్ అధికారంలో రావడానికి దక్షిణ భారతదేశం కొంత బాగా తోడ్పడుతుంది అనేటువంటి అభిప్రాయం. సో దాంతో దక్షిణ భారతదేశంలో పోటీ చేయించాలి అనేది ఒక అభిప్రాయం కాంగ్రెస్ పార్టీకి ఉంది. అయితే దక్షిణ భారతదేశంలో ఎక్కడి నుంచి పోటీ చేయించాలి, సేఫ్ సైడ్ ఎక్కడ అనే దాని మీద కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అగ్రనేతలు చర్చించుకున్నటువంటి క్రమంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పిఎస్సి సమావేశం జరిగింది, పొలిటికల్ అఫైర్స్ కమిటీ జరిగినప్పుడు సోనియా గాంధీని ఈసారి దక్షిణ భారతదేశం నుంచి పోటీ చేయించాలి. అయితే ఎక్కడి నుంచి చేయించాలి అని అంటే ఈసారి ఆమెని మెదక్ నుంచి పోటీ చేయించాలి. అప్పుడు ఇందిరాగాంధీ పోటీ చేసింది కాబట్టి ఈసారి ఆమెని మెదక్ నుంచి పోటీ చేయించాలని చెప్పి కొందరంటే, కాదు మెదక్ కన్నా సేఫెస్ట్ ప్లేసు మల్కాజ్గిరి అని చెప్పి ఇంకొందరంటే, కాదు సికింద్రాబాద్ నుంచి పోటీ చేపిద్దామని ఇంకొందరంటే, ఇలా తర్జనభర్జనగా మాట్లాడుకున్నారు. సో మొత్తం మీద ఏంటంటే దక్షిణ భారతదేశం నుంచి పోటీ చేయించాలి అనేది పిఎస్సి చేసినటువంటి ఒక తీర్మానం సోమవారం రోజున. అట్ ద సేమ్ టైం అదే సోమవారం రోజు బీజేపీ వాళ్ళు ఒక మీటింగ్ పెట్టుకున్నారు. వాళ్ళు తర్జన పడుతూ వాళ్ళు మాట్లాడుకున్నటువంటి మాటలు ఏంటంటే, మనం ఆల్రెడీ తెలంగాణలో ఇప్పుడు 10%
ఓట్ బ్యాంక్ పెరిగింది. గతంలో 8% ఉండేది, ఇప్పుడు 10% నుంచి 10 పెరిగింది, 18%కి వచ్చాము. కాబట్టి మనం లోక్సభ ఎన్నికల్లో మరింత పెంచుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తెలంగాణ నుంచి నరేంద్ర మోడీని పోటీ చేయించాలి ఏదో ఒక కాన్స్టిట్యున్సీ నుంచి. ద బెస్ట్ కాన్స్టిట్యున్సీ ఏంటంటే మల్కాజ్గిరి అనేది ఒకటి చెబుతున్నారు. ఎందుకంటే పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి నియోజకవర్గం ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీ రాజీనామా చేశాడు ఈ మధ్య. సో అక్కడి నుంచి పోటీ చేపిస్తే కొంచెం ఎలివేట్ అవుతుంది, పార్టీ ఎలివేట్ అవుతుంది. ప్లస్ దక్షిణ భారతదేశంలో జెండా పాతినోళ్ళు అవుతాం అనేది ఒకటి. లేదు సికింద్రాబాద్ నుంచి పోటీ చేద్దాం, సికింద్రాబాద్లో నార్త్ ఓటర్స్ ఎక్కువ ఉన్నారు, సికింద్రాబాద్ నుంచి పోటీ చేయించాలనేది ఇంకొక వాదన వినిపిస్తుంది. సో కొంతమంది సోనియా గాంధీని చేవేళ్ల నుంచి పోటీ చేయించాలనుకుంటున్నారు. అంటే ఒకటేంటంటే ఈ మొత్తం ఇరు పార్టీల యొక్క వాదనలు, ఇటు పార్టీ యొక్క అభిప్రాయాలు తీసుకుంటే కనుక ఖచ్చితంగా ఆ రెండు పార్టీలకు సంబంధించినటువంటి అగ్రనేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఈసారి తెలంగాణ నుంచి పోటీ చేయించడానికి సిద్ధపడుతున్నారు అనేది మనకు ఒక క్లారిటీ రావచ్చు. ఓకే. అయితే ఇప్పుడు సోనియా గాంధీ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనే దాని మీద మెదక్ నుంచి ఆమె పోటీ చేయడానికి ఇంట్రెస్ట్గా ఉన్నారు. మెదక్ నుంచి పోటీ చేయించాలనేది ఒకటి అనిపిస్తుంది. సో మెదక్ కన్నా కూడా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సిట్టింగ్ ఎంపీగా ఉన్నాడు కాబట్టి మల్కాజ్గిరి నుంచి పోటీ చేయిస్తే బాగుంటుందని చెప్పి అనుకుంటున్నారు. సో సోనియా గాంధీ మల్కాజ్గిరి నుంచి పోటీ చేయిస్తే అప్పుడు నరేంద్ర మోడీ సికింద్రాబాద్ నుంచి పోటీ చేయాల్సి వస్తుంది. ఇద్దరు ఒకే చోట అయితే పోటీ చేసే అవకాశం లేదు. లేదా ఇద్దరిని ఒకే చోట నుంచి పోటీ చేపిస్తారా అని అంటే అది బహుశా నేను అనుకుంటా జరగకపోవచ్చు. సో ఎందుకంటే ఖచ్చితంగా గెలవాలి కదా. అవును. సో ఒక ప్రధానమంత్రి పోటీ చేస్తుంటే ఖచ్చితంగా గెలవాలి. ఇద్దరు ప్రధానమంత్రి అభ్యర్థులుగా ఉన్నప్పుడు ఇద్దరు ఒకటే నియోజకవర్గం. ప్రధానమంత్రి అభ్యర్థి కాదులే కాంగ్రెస్ పార్టీకి. గతంలో ఆమెకు వచ్చిన అవకాశం వచ్చినా కానీ ఆమె సున్నితంగా తిరస్కరించారు. బట్ ఆమెను ఎంపీగా ఇక్కడి నుంచి పోటీ చేపిస్తే కనుక దక్షిణ భారతదేశంలో ఆ ప్రభావం పడి ఎక్కువ సీట్లు వస్తాయి అనే యాంగిల్లో వాళ్ళు మాట్లాడుతున్నారు. సో 21వ తారీఖున ఇండియా కూటమి సమావేశం జరగబోతుంది ఢిల్లీ కేంద్రంగా. ఆ సమావేశంలో సీట్లకు సంబంధించినటువంటి ఒక క్లారిటీ రాబోతుంది ఇండియా కూటమి. అంటే 250 చోట్ల కనీసం పోటీ చేయాలి కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా అనేది ఒకటి ప్రాథమికంగా నిర్ణయించుకుంది. ఆ 250 చోట్ల ఎక్కడెక్కడ పోటీ చేయాలి, ఆ 250 ఎక్కడెక్కడ కాంగ్రెస్ పార్టీ పోటీ చేయాలి అనే దాని మీద ఒక నిర్ణయానికి రాబోతుంది. అలాగే పశ్చిమ బెంగాల్లో ఎక్కడ, అలాగే ఉత్తరప్రదేశ్లో ఎక్కడెక్కడ పోటీ చేయాలి కాంగ్రెస్ పార్టీ. అంటే బీఎస్పీ ఎస్పీ తోటి పొత్తు ఉంటుంది కాబట్టి ఇండియా కూటమిలో ఉన్నాయి కదా వాళ్ళు. అలాగే టీఎంసీ కూడా ఇండియా కూటమిలో చేరింది అనుకో. పశ్చిమ బెంగాల్లో కూడా ఎక్కడెక్కడ కాంగ్రెస్ మొత్తం మీద ఏంటంటే దేశవ్యాప్తంగా ఒక 250 చోట్ల పోటీ చేయాలి కాంగ్రెస్ పార్టీ అనేది ఒక నిర్ణయానికి వచ్చేసారు. ఆ 250లో ఎక్కడెక్కడ పోటీ చేయాలి అనే దాని మీద ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు 21వ తారీఖున. సో 21వ తారీఖున నేను అనుకుంటూ తెలంగాణలో సోనియా గాంధీ పోటీ చేస్తారా లేదా అనేది ఒక అభిప్రాయం వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి పిఎస్సి ఒక తీర్మానం చేసి పంపించింది కాబట్టి ఖచ్చితంగా సోనియా గాంధీ అయితే తెలంగాణలో ఆమె మెదక్ నుంచి పోటీ చేస్తారా, లేదంటే చేవెళ్ళ నుంచి పోటీ చేస్తారా, మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తారా అనేది ఒక చర్చ జరుగుతుంది. సో ఇక నరేంద్ర మోడీ కూడా ఇక్కడి నుంచి పోటీ చేయడానికి ఈసారి ఇంట్రెస్ట్గా ఉన్నారు దక్షిణ భారతదేశం నుంచి అంటున్నారు. సో దక్షిణ భారతదేశంలో సేఫెస్ట్ ప్లేస్ ఏంది నరేంద్ర మోడీ కంటే ఆంధ్రప్రదేశ్లో ఛాన్స్ లేదు, తమిళనాడులో అసలు ఛాన్స్ లేదు, కేరళలో అసలే లేదు, కర్ణాటకలో ఛాన్స్ ఉంది. కానీ కర్ణాటకలో కన్నా కూడా సేఫ్ తెలంగాణలో బలహీనంగా ఉంది కాబట్టి బీజేపీ. సో ఇక్కడి నుంచి పోటీ చేస్తే బాగుంటుంది దక్షిణ భారతదేశం అనే యాంగిల్లో బీజేపీ. ఒకవేళ కనుక తెలంగాణ నుంచి పోటీ చేయాలనుకుంటే ఏ నియోజకవర్గం నుంచి, ఏ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఉంది? మోడీ సికింద్రాబాద్ మల్కాజ్గిరి ఈ రెండింటిలో ఒకటే, ఖచ్చితంగా ఈ రెండింటిలో ఒకటి అవుతుంది నరేంద్ర మోడీ. బట్ సోనియా గాంధీ మెదక్ ఆర్ చేవెళ్ళ అయ్యే అవకాశం ఉంది. సో కాబట్టి రాబోయే 2024 లోక్సభ ఎన్నికల్లో అగ్రనేతలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అగ్రనేత, బీజేపీకి సంబంధించిన అగ్రనేత తెలంగాణలో పోటీ చేయడం ద్వారా దక్షిణ భారతదేశంలో బలం పుంజుకోవాలని ఒక నిర్ధారణకు వస్తున్నారని తెలుస్తుంది. సో ఎవరు ఈక్వేషన్లో వాళ్ళు ముందుకు కదులుతున్నారు. సో ఈ కాన్స్టిట్యున్సీలు ఎక్కడ అనేది మనం ఫిక్స్గా ఇంకా అంటే టెంటేటివ్గా చర్చ జరుగుతుంది కానీ ఎక్కడ అనేది తేలబోతుంది, తేలే అవకాశం ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.